హాయ్ హలో నమస్తే అండి. తెలుగువారి భోజనంకి స్వాగతం. నేను ఈరోజు మీకు చూపించబోయే వంటకం సాంబార్ అండి. హోటల్లో మనం తింటూ ఉంటాం కదా, ఆ సాంబారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనపకాయ. నేను అన్ని ముక్కలు వేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నానండి. చిన్న ముక్క ఆనపకాయ, దొండకాయ, ఒక టమాటా, 2 వంకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి. ఇంకా కావాలంటే ఉల్లిపాయ అది కూడా వేసుకోవచ్చండి. ఇది కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ వాడట్లేదు నేను. యాక్చువల్గా ఉల్లిపాయ వేసుకుంటే కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ములక్కాడ, ముల్లంగి ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మన దగ్గర ఉన్న వాటితో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా చూశారు కదా, మినప్పప్పు చెంచా, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, 2 స్పూన్స్ ధనియాలు. ఇవి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. అలాగే 10 గింజలు మిరియాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే కందిపప్పు. ఇవి కందిపప్పు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి, వేయించుకోక్కర్లేదు. నేను సాధారణంగా పప్పులన్నింటికి వేయిస్తాను. దీనికి ఇప్పుడు వేయించుకోవసరం లేదు, పచ్చిదే పెట్టేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం అనుకోండి, మనకి బయట కొనుక్కునే సాంబార్ పొడి టేస్ట్ వస్తుంది, కానీ ఇదే రుచిగా ఉంటుందండి. నేను ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానండి. పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి వేస్తున్నాను, లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది ఎప్పటికప్పుడు రుబ్బుకుని వేసుకుంటేనే రుచి బాగుంటుంది. చేసుకుని నిలవ పెట్టుకుంటే రుచి బాగోదు. అందువల్ల నేను ఎప్పటికప్పుడే వేయించి రుబ్బుకుని వేసుకుంటానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్లో ఇవన్నీ పెట్టుకుంటానండి. నేను చూశారు కదా, ఈ కందిపప్పు, అలాగే నేను కూరల ముక్కలన్నీ కూడా ఈ డిష్లో వేసేసుకున్నానండి. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. అదే మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. అయినా కూడా ఇది కూడా సరిపోతుందండి, మనకి ఎక్కువే అవుతుంది. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా బాగుంటుందండి. రెండింటికి పనికొచ్చే విధంగా ఉంటుంది ఇది. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ రానిచ్చుకుందామండి. నేను చూపించడం మర్చిపోయానండి. దానికి తగ్గట్టుగా మనకి రుచికి సరిపడా చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నేను వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, పసుపు. అలాగే నేను పోపు పైన వేస్తానండి, మిరపకాయలు అందులో వేయించి రుబ్బను. ఇది నేను విడిగా పైన పోపు వేస్తానండి, అందుకని విడిగా పెట్టుకున్నాను ఈ పోపు. ఇది నేను పక్కకు పెట్టడం మూలంగా చూపించలేకపోయాను. ఓకేనండి. ఇప్పుడు నేను మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నానండి. కొంచెం నూనె వేసి ఈ దినుసులన్నీ వేయించుకుంటాను. చెప్పాను కదండి, నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడే వేయించుకుంటాను. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం చేసుకుని నిలవ పెట్టుకున్న దానికి మనం ఇలా ఎప్పటికప్పుడు రుబ్బుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి రుచి. అయినా ఎంత టైం పట్టదండి, ఆ 10 నిమిషాలు. నేను ఈ పోపు దినుసులన్నీ ఇందులో వేసేస్తున్నానండి. చెప్పాను కదండి, ఇష్టం ఉన్న వాళ్ళు దాల్చిన చెక్క కూడా వేసుకుంటే అచ్చంగా బయట కొనుక్కున్న పౌడర్ టేస్టే ఉంటుందండి మీకు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నాకు ఆ పొడి నచ్చదు, అందువల్ల నేను దాల్చిన చెక్క వేయట్లేదు. కానీ చాలా బాగుంటుందండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.
చూశారు కదండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, కొబ్బరి ఇవన్నీ వేయించేసుకోవడమేనండి. ఇలాగా చూశారు కదండి, పోపు కూడా వేగిపోయింది. ఇది చల్లారాక మిక్సీలో రుబ్బేసుకుంటాను. కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయండి. నేను చింతపండు పులుసు పిసికి పోసేసుకున్నానండి గిన్నెలో. నేను స్టవ్ వెలిగించుకుంటాను, అది కాగుతూ ఉంటుందో పక్క నుంచి. అలాగే పోపు దినుసులన్నీ ఇందులో వేసేసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండి. అలాగే పసుపు. నాకు ఇందులో ఇష్టమైన వాళ్ళు తీపి వేసుకోవచ్చండి. నేను షుగర్ అలవాటు, నాకు షుగర్ వేస్తున్నాను, 1 స్పూన్ షుగర్. ఇంతే అండి, ఇది రుబ్బేసుకోవడమే. నేను రుబ్బుకుని చూపిస్తాను. చూసారు కదండి, ఇలా రుబ్బేసుకున్నాను. నేను ఇందులో పోసేస్తున్నాను. కుక్కర్ కూడా చల్లారిందండి. ఇప్పుడు ఈ కూరగాయల ముక్కలన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే ఈ పప్పు కూడా ఇందులో వేసేస్తున్నానండి. దీనిని వెనకాల స్టవ్ మీదకి మార్చి పోపు పెడతానండి, చూపిస్తాను. నేను స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నానండి. ఇందులో ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వరకు నూనె వేసుకుంటాను. ఏమండి, నాకు అలవాటు కాబట్టి నేను 2 స్పూన్స్కి ఎంత ఉంటుందో నేను వేసేస్తున్నానండి. నేను కొలిచి వేయట్లేదు, నాకు అలవాటు కాబట్టి ఎక్స్పీరియన్స్ మీద తెలిసిపోతుంది. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం అండి. నూనె కాగిందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసేస్తున్నాను. అలాగే ఇంగువ. ఇంగువ లేకుండా వంట కంప్లీట్ అవ్వదు కదండి మనకి. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది పులుసులో వేసేస్తున్నాను. చూశారు కదండి, మరుగుతోంది. ఫైనల్గా కొత్తిమీర అండి. ఇది కొంచెం సేపు సాంబార్ కొంచెం సేపు మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి. మరిగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటాను. దీనికి కాంబినేషన్ ఆలు ఫ్రై కానీ చామదుంపల ఫ్రై కానీ చేసుకోవాలండి, బాగుంటుంది సైడ్ డిష్గా. చూసారు కదండి, నేను ఇది చూపించలేదండి.
చామదుంపలు ఫ్రై. చూసారు కదండి, నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. సాంబార్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొక్కండి. మీకు మేము చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి. మీరందరూ ట్రై చేయండి ఈ వంటకాన్ని. అందరూ చేస్తారండి, కాకపోతే ఎవరెవరి విధానంలో వాళ్ళు చేస్తారు. నేను నా విధానంలో చేశానండి. ముల్లంగి అవి కూడా, ములక్కాడ కూడా వేసుకోవచ్చు ఇందులో. కాకపోతే ములక్కాడ నా దగ్గర లేదు ప్రస్తుతానికి. ముల్లంగి ఉల్లిపాయ ఈ నెలంతా తినవండి కార్తీక మాసం మూలంగా. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.